హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా కర్కట రేఖ 23.5 కర్కట రేఖ ఉత్తర అక్షాంశం అనేది ఏ రాష్ట్రాల గుండా పోతుంది అనేది కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, కర్కట రేఖ 23.5 ఉత్తర అక్షాంశం. కర్కట రేఖ భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశించిన రాష్ట్రం మిజోరం. కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాలు 4 నగరాల మీదుగా వెళ్తుంది. ఓకే, అవి ఏందనేది ఇప్పుడు కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ గుజరాత్ గాంధీనగర్ నగరం మహి సబర్మతి నదులను టచ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రాజస్థాన్ మహి నదిని టచ్ చేస్తుంది. మధ్యప్రదేశ్ భోపాల్, కెన్వా, బెట్వా, సోన్, చంబల్, కాలి సింధు నదులను టచ్ చేస్తుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ 4. నెక్స్ట్ జార్ఖండ్ రాంచీ దామోదర్ నది. పశ్చిమ బెంగాల్ హుగ్లీ నది దామోదర్ నది. త్రిపుర, మిజోరం ఐజ్వాల్ ట్యాంక్. ఓకే, ఈ 8 రాష్ట్రాలు పక్కా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రాష్ట్రం గుండా పోతుంది పోని రాష్ట్రం గుండా అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ 8 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం షార్ట్కట్ కూడా ఉంది. రాచగుమ జాపత్రిమి అంటే రా అంటే రాజస్థాన్, జా అంటే ఛత్తీస్గఢ్, గు అంటే గుజరాత్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, పా అంటే పశ్చిమ బెంగాల్, అంటే త్రిపుర, మీ అంటే మిజోరం. రాచగుమ జాపత్రిమి. కర్కట రేఖ మధ్యప్రదేశ్లోని కన్వా జాతీయ పార్క్ గుండా వెళ్తుంది. కర్కట రేఖను మహి నది 2 సార్లు తాకుతుంది. భూమధ్య రేఖ 2 సార్లు దాటేది కాంగో ఆర్ జైర్ నది. ఓకే, ఇది కర్కట రేఖ యొక్క ఇంపార్టెన్స్. కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి టాపిక్ని చూసుకోగలరు. అదేవిధంగా 82.5 తూర్పు రేఖాంశం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది చూద్దాం. 82 తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక కాలంగా పరిగణిస్తున్నారు. 1906 సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 82.5 తూర్పు రేఖాంశం భారత్లో 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత గుండా వెళ్తుంది. అంటే 82.5 అనేది భారత ప్రామాణిక అంటే ఆ తూర్పు రేఖాంశం తీసుకొని భారత కాలాన్ని పరిగణిస్తున్నారు అన్నమాట. ఓకే, 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఒక కేంద్రపాలితం. అవేమి ఇప్పుడు చూద్దాం. 1 ఉత్తరప్రదేశ్ నగరం అలహాబాద్, వారణాసి, మిర్జాపూర్లోని శంకర్గఢ్ కోట. సెకండ్ మధ్యప్రదేశ్ జబల్పూర్, రేవా. ఛత్తీస్గఢ్ రాయపూర్, బైకుంఠాపూర్. ఒరిస్సా కొరటాపూర్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ. పుదుచ్చేరి యానం కేంద్రపాలిత ప్రాంతం. 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా 82.5 తూర్పు రేఖాంశం వెళ్తుంది. ఓకే, ఇది భారత ప్రామాణిక కాలంగా పరిగణిస్తాం. ఓకే, ఈ టాపిక్ నుంచి పక్క 1 మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని చేసుకోగలరు. అదే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.